హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే వెజ్ పులావ్, అందులోకి రైతా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కర్రీస్ తినేదానికి పిల్లలు అంతగా ఇష్టపడరు. వీలైనంత ఎక్కువ వెజిటబుల్స్ని యాడ్ చేసి పులావ్ తయారు చేసినట్టయితే అందరూ ఇష్టంగా తింటారు. ఇందులోకి యాడ్ చేసుకునే వెజిటబుల్స్ని చూద్దాం. సైడ్స్లో పీచు తీసి కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, తర్వాత పొటాటోస్, ఆ తర్వాత డబల్ బీన్స్ అన్నమాట. ఇవి పచ్చివి కాయల నుంచి ఒలిసినవి అన్నమాట. ఇవి లేనట్లయితే వీటి ప్లేస్లో మీరు గ్రీన్ పీస్ కూడా వాడుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసిన పెద్ద సైజు టమాటో, మళ్ళా క్యారెట్ ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్, సగం నిమ్మ చెక్క కావాలి. ఇప్పుడు కుక్కర్లోకి 4-5 స్పూన్ల ఆయిల్ తీసుకొని మళ్ళా ఒక పెద్ద స్పూను నెయ్యిని కూడా అందులోకి వేసి కొంచెం కాగిన తర్వాత హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, తర్వాత స్టార్ అనాస పువ్వు, 2-3 యాలకులు, బిర్యానీ ఆకు, తర్వాత స్టోన్ ఫ్లవర్ అంటారు అది, అనాస పువ్వు, కొంచెం సోంపు గింజలు, లవంగాలు, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి కూడా ఎర్రగా వేగేటట్లు వేయించుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా కొంచెం సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఒక 1/4 టీ స్పూను పసుపును కూడా వేసి మళ్ళీ 1 స్పూను ధనియాల పొడి, ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ ఇప్పుడు ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. మొదటగా పచ్చిమిర్చి, ఇంకా ఆ తర్వాత ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకుని డబల్ బీన్స్తో సహా మసాలాలంతా బాగా పట్టేటట్లు వెజిటబుల్స్ని అంతా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. వెజిటబుల్స్కి మసాలా బాగా పట్టి మెత్తగా ఉడికేదానికి కుక్కర్ మూతని రివర్స్లో తిప్పి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత తీసి కొంచెం ఒకసారి కలుపుకొని మళ్ళా ఇంకా ఫైనల్గా 1 అవర్ ముందే నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ అన్నమాట, రా రైస్. వెయిట్ వైజ్ చెప్పాలంటే 1/2 kg. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. 1 గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకున్న బియ్యాన్ని మసాలా దినుసుల్లో వేగిన వెజిటబుల్స్లోకి వేసి మసాలా దినుసులంతా బియ్యానికి పట్టేటట్లు బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీ మసాలా లేకపోయినట్లయితే గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా కూడా కలిసేటట్లు కొంచెం కలుపుకొని మనం ముందే 1 గ్లాసు వాటర్లో బియ్యాన్ని నానబెట్టాం కాబట్టి ఇప్పుడు మిగిలిన 3 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఉప్పు సరిపోయిందేమో చెక్ చేసుకోవాలి. పలావ్కి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ టైంలోనే 1 చెక్క నిమ్మకాయని రెడీగా పెట్టుకున్నాం కదా, అది కూడా పిండుకొని ఒకసారి కలిపి ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవటమే. బాసుమతి రైస్ అయితే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం పులావ్కు సంబంధించినవన్నీ రెడీ చేసుకునే ముందే బియ్యాన్ని నానబెట్టుకుంటే టైం కరెక్ట్గా సరిపోతుంది. పులావ్ ఉడికేలోపు పులావ్లోకి రైతాని రెడీ చేసుకుందాం. చిన్న సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, ఆ తర్వాత కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత సాల్ట్ కొంచెం, అన్నీ కలిసేటట్లు కలుపుకుంటే వెజ్ పులావ్లోకి రైతా రెడీ అయిపోయిందండి. ముందే కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి ఒక 2 స్టీమ్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. చూస్తేనే తెలుస్తుంది కదండి కరెక్ట్గా ఉడికిందని. కొంచెం ఇప్పుడు కలపెట్టుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే రైతాతోటి. ఒక 2 స్టీమ్స్ వచ్చిన తర్వాత 5 to 10 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు కుక్కర్ మూత తీస్తే మొత్తం సెట్ అవుతుంది.
పులావు సాఫ్ట్గా మెత్తగా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇలాగే మీరు కూడా మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ తోటి సింపుల్గా ఈజీగా వెజ్ పులావ్ని తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.